హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది. అది కానీ మీరు అలా ట్యాప్ చేశారంటే మీరు ఎక్కడున్నా సరే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారనమాట. ఈరోజు అయితే మొత్తం మా ఇంట్లో ఫంక్షన్ హడావిడి ఉందండి. ఎక్కడ చూసిన వస్తువులే ఉన్నాయి, ఎక్కడ చూసినా సామాన్లే ఉన్నాయి. అండ్ ఏం ఫంక్షన్ అంటే మాది గృహప్రవేశం ఉందన్నమాట. 20 ఇయర్స్ డ్రీమ్ అండ్ ఇప్పుడు నెరవేరింది. సో మీకు కమింగ్ బ్లాగ్స్ అన్నీ దీనికి సంబంధించినవే వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సో మీరు వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇల్లంతా కూడా ఇంకా ఎక్కడ పట్టినా సామాన్లు, పూజకి సంబంధించినవి, పంతులకు సంబంధించినవి, వర్కర్స్కి సంబంధించినవి మొత్తం సామాన్లు ఉన్నాయన్నమాట. మాకు ప్లేస్ సరిపోలేదు అసలుకి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫ్రూట్స్, ఫ్రిడ్జ్లో ప్లేస్ సరిపోలేదు, అందుకని ఇక్కడ పెట్టాము. ఇక్కడ మీకు కనిపించే బస్తాలు, సంచులు అవన్నీ కూడా సామాన్లే అనమాట. ఇక్కడ నిమ్మకాయలు పులిహోర కోసం, ఇక్కడ వచ్చి బియ్యం కట్ట పంతుల కోసం, ఇంక ఇక్కడ కనిపించే సామాన్లన్నీ కూడా ఇంటికి గృహప్రవేశానికి సంబంధించింది అనమాట. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ని యాజ్ ఇట్ ఈజ్ లిస్టులన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ మొత్తం అరేంజ్ చేసాము. ఇది దేవుడి రూము, దేవుడి రూమ్లో కూడా అరేంజ్ చేసాము. ఇది దేవుడికి పూజకి సంబంధించిన సామాన్లు అనమాట. ప్లేస్ అయితే అస్సలు సరిపోలేదు. సో ఇంకా పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ అయితే ఇంకా రిలేటివ్స్ ఎవ్వరు రాలేదు. సో మా పాటికి మేమైతే వర్క్స్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ బెడ్రూమ్లో కూడా ఉన్నాయి ఇంకా సామాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కోసం తీసుకొచ్చాను. ఇవి మీరు చూసేవి చాలా తక్కువ. ఇవే కాకుండా నేను ఒక ట్రాలీ తీసుకొచ్చాను హైదరాబాద్ నుంచి. చూడండి, ఆ ట్రాలీలో ఉండే సామాన్లు కూడా మొత్తం రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించినవే. సో ఇల్లంతా కొంచెం గజిబిజిగా ఉంది. ఇప్పుడు నేనైతే బంతిపూలు కుట్టడమును స్టార్ట్ చేయాలి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే నేను స్టడీ ప్యాడ్ ఉంటుంది కదా తీసుకున్నాను అనమాట. మంచి కంఫర్టబుల్గా ఉంటుంది కుట్టడానికి, పూలు అవన్నీ అని చెప్పేసి తీసుకున్నాను. ఫస్ట్ అయితే దారం తీసుకొని 2 ప్యాట్లు వేసుకున్నాను అనమాట. 2 ప్యాట్లు వేసుకొని కింద ముడి పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ముడి పెట్టుకున్నాను అనమాట. అంటే సీలలు ఉంటాయి కదా, వాటికి తగిలించడానికి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నప్పుడు. అండ్ మనకి పువ్వు కూడా కిందకి వెళ్ళకుండా ఉంటుంది అనమాట. మనం పూలు కుట్టినప్పుడు కూడా కిందకి వెళ్ళకుండా ఉంటుంది. సో ఇది కూడా నువ్వు బంతి పూలు కుట్టేది కూడా ఇంత వివరంగా చెప్పాలా, ఇంత చూయించాలా అంటే నిజంగా మనం ఏ పని చేసేటప్పుడైనా అది చాలా జాగ్రత్తగా చేయాలండి, చాలా కాన్సన్ట్రేషన్గా చేయాలి. ఇప్పుడు బంతి పూలు కుట్టడం కూడా ఆర్ట్ అంటే ఆర్టే, నా దృష్టిలో అయితే ఆర్టే. ఎందుకంటే మనం బంతి పువ్వుని మధ్యలో తీసుకుంటాం కదా, అది నీడి లెక్కించేంత వరకు బాగానే ఉంటుంది, కానీ దాన్ని కిందకి దించేటప్పుడే ఆర్ట్ అనమాట. నీట్గా పట్టుకొని దించాలి, లేదంటే సైడ్కి వెళ్ళిపోతుంది. సైడ్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ పువ్వు అనేది ఇంకా మొత్తం వచ్చేస్తుంది అనమాట, ఇంకా వేస్ట్ అయిపోయినట్టే. సో అలా కాకుండా దాన్ని నీట్గా ఎక్కించుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే ఎక్కించుకుంటామో దాన్ని దారం కిందకి దించేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగానే దించుకోవాలన్నమాట. సో ఇలా నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను. మా మమ్మీ వచ్చి చూస్తుందనమాట కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని చెప్పేసి. సరే ఇంక నేనైతే స్టార్ట్ చేశాను. ఇలాంటి మాలలు వచ్చేసి మొత్తం నేను 6 కుట్టాలి, ఎందుకంటే 6 గుమ్మాలు కదా. సో 6 గుమ్మాలకి 6 కుట్టాలన్నమాట. సో నేనేం చేస్తున్నా అంటే ఉత్త బంతి పూలే కాకుండా మధ్యలో అట్లా రోజ్ ఫ్లవర్స్ అనేవి కొంచెం మాలకు వస్తాయి కదా చుట్టూ, అలా కుడుతున్నాను అనమాట. సో ఇలా సైజు హైట్ చూసుకొనేసి మా ఇంట్లో ఉండే ప్రజెంట్ మేము రెంట్కుండే ఇంట్లో వాటిలో హైట్ చూసుకునేసి గుమ్మం హైట్, సో దాన్ని బట్టి నేను కుట్టడం స్టార్ట్ చేసిన అనమాట. సో బంతిపూల కథ అయితే ఇది. మీకెవరికైనా కుట్టడం రాకపోయినా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తెలియని వాళ్ళ కోసం మాత్రమే అండి, నేను తెలిసిన వాళ్ళ గురించి అయితే అసలు చెప్పట్లేదు. తెలియని వాళ్ళ కోసమే. జస్ట్ ఒకసారి చూసారంటే మీకు నీట్గా అర్థమైపోతుంది అనమాట ఎలా కుట్టాలి అనేసి. సో దీంట్లో ఆ రోజా పూలు కుట్టేదే కొంచెం కష్టం. అంటే ఇంకా ఎందుకు కష్టం అంటున్నా అంటే అవి పోకుండా కుట్టాలన్నమాట.
అంటే నేను ఎక్కడ చూసి నేర్చుకుందయితే కాదు. నాకొచ్చినట్టయితే నేను కనుక్కున్నా అనమాట. ఎప్పుడైనా సరే మా ఇంట్లో మాలలు ప్రిపేర్ చేయాలంటే, ఇట్లా ద్వారాలకు గానీ, లేకపోతే చిన్న చిన్న ఈవెంట్స్‌కి మాలల్లాగా ప్రిపేర్ చేయాలంటే నేనే చేస్తాను. సో, అలాంటప్పుడు ఏందంటే నేను ఒక వే అనేది కనుక్కున్నా అనమాట రోజ్ ఫ్లవర్స్ కుట్టడానికి. సో, రోజ్ ఫ్లవర్ ఉంది కదా! ఈ రోజ్ ఫ్లవర్‌కి కాడ ఉంటుంది గదా! సో, కొంచెం స్ట్రాంగ్‌గా ఉండే రోజ్ ఫ్లవర్ కాడ తీసుకోవాలనమాట. దాన్ని మధ్యలో నీడిల్‌తో ఇలా కుట్టేసి కిందకి దించుతారు గదా! కిందకి దించినప్పుడు ఒక్కొక్కటి అంటే చుట్టూ పేర్చినట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు నేనిక్కడ చూపిస్తున్నాను గదా! చూడండి. అక్కడ లావు ఉంది కదా! ఆ లావు తీసుకొనేసి లాగుతున్నా. ఒక్కొక్కసారి మనకి పోతది దెలుసా? ఇక్కడ ఈ పువ్వు కూడా పోయింది. సో, ఇట్లాంటివి పోయినప్పుడు మళ్ళీ యూజ్ చేయడానికి అవ్వదు. ఇక్కడ మా మమ్మీ వచ్చేసేసి నేను లావు కాడున్నవి తీసిస్తాను అని చెప్పేసి వచ్చి కూర్చుందనమాట నా దగ్గర. చూస్తుంది మా మమ్మీ. నేనన్నాను, "మమ్మీ ఇంకవి నార్మల్‌గా వేరే పూలలో కలిపేసేయి. మనం ఆ పూలు రేకులు తీసేస్తాం గదా! ఆ పూలలో కలిపేసేయి. ఇంకా ఈ కాడకి ఇది యూజ్ అవ్వదు" అని చెప్పి నేను చెప్తున్నా అనమాట ఇక్కడ. సరే అంటుంది మా మమ్మీ. సో, ఇట్లా పూలని అరేంజ్ చేసుకోవాలి మనం. అది చాలా జాగ్రత్తగా లాక్కోవాలండి. కాడ చాలా సన్నగుంటది. బంతి పూల కన్నా చాలా అంటే చాలా సన్నగుంటది గదా! సో, నీట్‌గా అది పోకుండా అది చూడండి. నాకు ఆల్రెడీ 2 పోయాయి ఇప్పటికి. అట్లా పోకుండా నీట్‌గా లాక్కోవాలనమాట. ఇట్లా చుట్టూతా వేసుకుంటా రావాలి ఆ పూలని. చుట్టూతా వేసుకుంటా వచ్చి ఒక 2 లైన్‌లు గానీ, ఒక లైన్ గానీ అలా పెట్టుకుంటే మనకి మాల కట్టినప్పుడు చాలా అందంగా ఉంటదనమాట చూడటానికి. సో, నేనైతే ఇలా డిజైన్ చేశాను. అంటే నేనే మొత్తం కుట్టాను నేనే. అన్ని మాలలు నేనే కుట్టాను. చూడండి రౌండ్‌గా వచ్చింది కదా! అట్లా ఇంకొక రౌండ్. సో, నాకు ఇట్లాంటి వర్క్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, నేను ఇట్లాంటివి చేసినప్పుడు ఏందంటే ఇష్టంగా చేస్తుంటా కాబట్టి నేను చాలా కాన్సంట్రేషన్‌తో అయితే చేస్తూ ఉంటానన్నమాట. సో, బంతి పూల మాలైతే ఇలా కుట్టాను నేను. సరే అని జెప్పేసి ఇంక మా మమ్మీకిచ్చాననమాట. మమ్మీ నేను ఇంకొక బంతి పూల మాల స్టార్ట్ చేస్తాను. నువ్వు ఇక్కడ నాకు ముడి వేసి ఇవ్వా అని చెప్పేసి మా మమ్మీకిచ్చా అనమాట. సో, మాలలైతే చూడండి ఇంతింత పెద్ద మాలలైతే నేను స్టిచ్చింగ్ అంటున్నా. ఇంతింత పెద్ద మాలలైతే నేను కుడుతున్నాను. సో, ఇట్లాంటివి 6 అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. చూడండి ఇదొక మాల, కవర్‌లో ఒక 4 మాలలున్నాయి. అట్లా విడివిడిగా తీసి పెట్టాననమాట. ఏ గుమ్మాల కంటే కొన్ని గుమ్మాలు హైట్ ఉంటాయి. కొన్ని గుమ్మాలు పైకుంటాయి గదా! అలా విడివిడిగా తీసి పెట్టాను. చూడండి ఎంత ఇదొచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఇదంతా నీట్‌గా సర్దేసి, చిమ్మేసి ఇప్పుడు ఈ ఇవున్నాయి కదా! బ్లౌజెస్ వచ్చిన వాళ్ళకిస్తారు గదా! సో, అవన్నీ నీట్‌గా పెట్టాననమాట. నేను వేయడానికి ట్రై చేశాను. బట్ వీడియోలో ఇంకా అవ్వట్లేదు గాబట్టి, సో, ఇంక మా మమ్మీని కూర్చోబెట్టి కొంచెం ఏపిచ్చాననమాట వీడియో కోసం. సో, అవొచ్చేసి ఒక్కపొడి అంటారు గదా! అది. ఇదొచ్చేసి పసుపు, కుంకుమ అనమాట. సో, ఇంకివొచ్చేసి మేము కవర్స్ అనమాట. ఇది నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చూయించాను గదా! కవర్స్. ఇవన్నీ బ్లౌజెస్ అనమాట. బ్లౌజెస్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ కాటన్ అనమాట. సో, ఇక్కడ మా మమ్మీ వేస్తున్నారు. మమ్మీ నేను వీడియో తీసుకుంటాను. నువ్వొక 2 వెయ్యవా అని చెప్పేస్తే, ఇంక మా మమ్మీ ఇక్కడ వేస్తూ ఉన్నారనమాట. మొత్తం అన్నీ వరుసగా ఏస్తున్నారు. ఇవే కాదండి దీంట్లో ఇంకా ఫ్రూట్స్ పెట్టాలి. ప్లస్ ఆకులు పెట్టాలి. పువ్వు కూడా పెట్టాలి. సో, అవన్నీ తడి తడిగా ఉంటాయి గదా! కొంచెం తడిగా ఉంటాయి గదా! ఇది బ్యాగ్ కొంచెం తడిగా ఉన్నప్పుడేంటంటే మెత్తగా అయిపోతదేమో లైక్ చినిగిపోవడానికి చాలా ఇదుంది. అందుకని అవి మళ్ళీ సెకండ్ రౌండ్ పెట్టుకుందాము. ఇంతవరకు ఇవి పెట్టేసేయి మమ్మీ అని చెప్తే, సరే అని చెప్పేసి పెట్టేస్తున్నారు. ఇంకొక సెకండ్ రౌండ్ అయితే ఉందండి. దాన్నైతే నేను షూట్ అయితే చేయలేకపోయాను. ఇంకా ఆ తర్వాత నేనొచ్చేసి అన్నీ సర్దుతూ ఉన్నాననమాట. ఇందాక మా మమ్మీ 2 వీడియో కోసం సర్దారు. తర్వాత ఇంక నేను కూర్చొని సర్దడం స్టార్ట్ చేశాననమాట. ఇలా చాలా ఒక 100, 120 దాకా సర్ది పెట్టాము. మా మమ్మీ తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తుంది. ఇదనమాట ఇవాల్టి వీడియో. సో, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. బాయ్ బాయ్.